ప్రభువైన యేసుక్రీస్తు పొందిన శ్రమ అది వర్ణనకు అందదు. ఎందుకంటే యేసు ప్రభుని హింసించిన సైనికులు మానవత్వం కలిగి ఏదో కొట్టాలి మా డ్యూటీ కనుక కొట్టిన సందర్భాలు కావు. సాతాను తానే నేరుగా కాన్ఫ్లిక్ట్ అయ్యాడు, సైనికుల్లో దూరాడు. సాతాను తన కసి, తన పగ, తన ద్వేషమంతా వ్యక్తపరచున్నట్లుగా ఒక్కొక్క సైనికుని నుండి సాతాను తానే క్రీస్తుని హింసించాడు. ఏ బోధకుడు దాన్ని వర్ణించలేడు, బోధించలేడు. ఏ పాటగాడు కూడా యేసు ప్రభు శిలువ శ్రమలను పాటగా పాడి చూపించలేడు. ఏ కవి కూడా తన కవిత్వంలో ప్రదర్శించలేడు. ఏ బోధకుడు కూడా తన బోధలో వర్ణించలేడు. అందరికీ ఏమాత్రం కనీసం ఊహకు అందనంతగా నా ప్రభు కల్వరి శిలువలో శ్రమ నొంది మన కొరకు సమస్త వేదన సహించాడు. ఒక్కసారి రెండు చేతులెత్తి యేసయ్యా స్తోత్రం అంటారా? ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా.